బస్టర్ అన్న జనరల్ చెప్తున్నా ఏంటంటే కళ్యాణ్ బాబు సినిమా ఫ్లాప్ అంటేనే కలెక్షన్స్ వేరే రేంజ్ లో ఉంటాయి. అలాంటిది ఇది బ్లాక్ బస్టర్ వచ్చింది రివ్యూ. అలాంటిది డే 1 కలెక్షన్ మీ ఓకి వదిలేస్తున్నా చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. కళ్యాణ్ బాబు 5 years తర్వాత మళ్ళీ ఆన్ స్క్రీన్ కనిపించడా, మొత్తం ఫుల్ మీల్స్ పెట్టిండన్న. ఫుల్ మీల్స్ చెప్తాను, ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ అనేది లేదు. చెప్తాను నా మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఎలివేషన్స్ కానీ ఎక్కడ కూడా నువ్వు తిరిగి చూడక్కర్లేదన్న. జనరల్గా పవన్ కళ్యాణ్ మూవీ అంటే వీళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి నెగిటివ్ రివ్యూస్ ఇస్తారు. ఈ మూవీకి నెగిటివ్ రివ్యూస్ ఇమ్మను, అయినా సరే కలెక్షన్ పక్కా కుమ్మేస్తుంది. ఏంటన్నా కాల్ రగరేసా? చొక్కా చింపిసి తిరగొచ్చు అన్న, దగ్గరగా చొక్కా చింపిసి తిప్పుకొని తిరగొచ్చన్నా. కళ్యాణ్ బాబు కళ్ళు చూపించండి అంటే అదేనా జస్ట్ ఏం లేని హైప్ మూవీ కింద వచ్చింది. ఒకసారి ఓజీ గురించి మీరు ఆలోచించుకోండి. అది మీ ఓకి వదిలేస్తున్నాను. జస్ట్ ఏం నేను హైప్ మూవీకి డే 1 కలెక్షన్ రేపు ఇదే టైంకి రండి అన్న. నా నెంబర్ చెప్తాను 7993 1993 చెప్తున్నా. డే 1 కలెక్షన్ కొట్టకపోతే నాకు తిమ్మని ఒప్పుకుంటాను నేను. హైలైట్ పాయింట్స్ అంటే అన్న ఎలివేషన్స్ ఒకటి అన్న బాగుంది. నెక్స్ట్ బీజిఎం ఒకటి అన్న, ప్లస్ బీజిఎం ఒకటి ఎలివేషన్స్ ఒకటి ఇంకా మరి చాలు అది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎవరు కూడాను వేరే దీనికి ఓన్లీ కళ్యాణ్ బాబుని స్క్రీన్ మీద చూద్దామని వచ్చారు అందరూ. కళ్యాణ్ బాబు స్క్రీన్ మీద ప్రెజెన్స్ ఇచ్చారా, ఆ ప్రతి ప్రెజెన్స్ కూడా ఒక్కొక్కటి మెంటల్ ఎక్కువ ఫ్యాన్స్ ఒక్కొక్కడు అలాంటి ఎలివేషన్స్ పడ్డాను పవన్ కళ్యాణ్కి. రాలే అన్నారు కదా ఇప్పుడు వాళ్ళు రేపు రారు, వాళ్ళు రేపు బయటికి రారు. ఎందుకంటే ఇంత మూవీ అలా పడింది కాబట్టి. మరి వాళ్ళు ఎలా ట్రోల్ చేస్తారేమో సరే వాళ్ళు బయటికి రారు. ఇంకా వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్స్ క్లోజ్ చేసుకుంటారు. ఇంకా అన్న ట్రోల్ చేసినోడు చెప్పన్నా, ట్రోల్ చేస్తాడు. ఖుషి సినిమాలు ఎలా ఉన్నాడు, షోరూమ్ నుంచి వచ్చిన బండి లాగా ఉన్నాడు. షోరూమ్ నుంచి వచ్చిన ఎక్సలెంట్ మూవీ, బ్లాక్ బస్టర్ బాబు. హైలైట్స్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే ఇరగదీశాడు మొత్తం అన్ని సినిమాలు. కానీ ఇది ఎక్సలెంట్, వేరే లెవెల్ ఇది ఈ మూవీ. గూస్ బంప్స్ అది నేను చెప్పడం అవసరం లేదు. మెయిన్ ఫైటింగ్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. ఒక ఫైటింగ్ ఒకలా ఉంది. సాంగ్స్ పార్ట్ 2 పార్ట్ 1 హైలైట్ అన్న. పార్ట్ 2 కొంచెం స్లో ఉంది. పార్ట్ 1 అట్లా. కళ్యాణ్ బాబు గారు 30 minutes కొరియోగ్రాఫ్ చేశా అన్నారు కదా, మార్గం మనకు అనిపించిందా మీకు? అంటే ఆ ఫైట్ సీన్స్ కానివ్వండి అవి ఎలా అనిపించింది? బాగుంది, ఎక్సలెంట్ బాగుంది. కలెక్షన్ చెప్పక్కర్లేదు పోయి. పవన్ కళ్యాణ్ కలెక్షన్ గురించి మీరు అడగడం నేను అడగక్కర్లేదు, నేను చెప్పక్కర్లేదు. ఆయన మామూలుగానే వచ్చేస్తారు ఎవరైనా మూవీ చూసి. కళ్యాణ్ బాబు గారు రియల్ లైఫ్ కి ఏమన్నా కనెక్షన్ ఉందా మూవీ? రియల్ లైఫ్కి ఏం లేదు, మామూలుగా తీస్తారు ఫ్యామిలీ పరంగా.